హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఈనాడు న్యూస్ పేపర్లో 23rd and 24th ఆగస్ట్ 2024న పడిన ఎడిటోరియల్ సమ్మరీస్ తెలుసుకుందాం. ఫస్ట్ ఎడిటోరియల్ వచ్చేసి పరిశ్రమల్లో పెను విపత్తులు. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లోని ఒక ఫార్మా కంపెనీలో జరిగిన పేలుడు వల్ల ప్రాణ నష్టం ఇంకా ఆస్తి నష్టం జరిగింది కదా. అయితే కొన్ని సంవత్సరాలుగా విశాఖపట్నం జిల్లా పరిధిలో తరచూ పారిశ్రామిక ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి, అంటే ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్. తెలంగాణలోని పరిశ్రమల్లో కూడా ప్రతి సంవత్సరం దాదాపు 200 వరకు ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. చాలా డేంజరస్ కెమికల్స్ని ఉపయోగించే పరిశ్రమల్లో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వాటి పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 40 ఏళ్ల క్రితం భోపాల్లోని యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి లీక్ అయిన విషవాయువు వల్ల దాదాపు 15,000కి పైగా ప్రాణాలు పోయాయి. అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ప్రభుత్వాలు ఇంకా పాఠాలు నేర్చుకోలేదనే చెప్పాలి. ఎందుకంటే మన దేశ పరిశ్రమల్లో ఇంకా భారీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. పరిశ్రమలు, పని ప్రదేశాల్లో వైపరీత్యాల నివారణ కోసం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం 2021లో 3 ఉన్నత స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. కానీ ఇప్పటి వరకు అవి ఏం సూచనలు చేశాయి అనేది రిపోర్ట్స్ ఏం పబ్లిష్ అవ్వలేదు. అయితే ఇలాంటి దుర్ఘటనలు ఎందుకు జరుగుతున్నాయని మనం కారణాలు చూసినట్టయితే ఆ పరిశ్రమల యజమానులు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, ఇంకా ఎవరైతే అధికారులు తనిఖీలు అనేవి చేపట్టాలో, అంటే ఆ పరిశ్రమల ఓనర్స్ రూల్స్ ఫాలో అవుతున్నారా లేదా అని చెక్ చేయాలో వాళ్ళు తమ పని సరిగా చేయకపోవడం, ఇంకా ఎవరైతే రూల్స్ పాటించట్లేదు అని తెలిసిందో వాళ్ళకి శిక్షల విధింపు అనేది జరగకపోవడం, ఇంకా ప్రమాద సంకేతాలను గుర్తించే వ్యవస్థల్ని ఏర్పాటు చేయకపోవడం, తగిన అర్హతలు లేని వారితో పని చేపించడం, ఇలాంటి కారణాల వల్ల పరిశ్రమల ప్రమాదాలు జరుగుతున్నాయి. తనిఖీల గురించి డేటా చూసుకున్నట్టయితే 2021 సంవత్సరంలో మన దేశంలో రిజిస్టర్ అయిన ఫ్యాక్టరీస్లో 14.65%, ఇంకా ప్రమాదకర పరిశ్రమల్లో 26.02% ఫ్యాక్టరీలో మాత్రమే తనిఖీలు నిర్వహించారు. అందులో కూడా చాలా వరకు నామమాత్రపు తనిఖీలు అనేవి చేపట్టారు. కాబట్టి ఇలా వ్యవస్థలో అవినీతి వల్ల, అధికార యంత్రాంగం యొక్క నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఐఐటి ఖరగ్పూర్ చేసిన రీసెర్చ్ ఏమని రికమెండ్ చేసిందంటే, మన పరిశ్రమల్లో కార్మికుల భద్రతకు ఇంకా ఎక్కువ నిధులు కేటాయించాలి, ఇంకా ఫ్యాక్టరీస్ని సురక్షితంగా మార్చడానికి ప్రభుత్వాలు ఒక ప్రణాళికను రూపొందించాలి. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి సామాన్యులపై రుణపాశాలు. ఇంతకుముందు సాధారణంగా రుణం తీసుకోవాలి అని అంటే దానికోసం ఏదైనా పూచీకత్తు పెట్టడం, అంటే ఇల్లు కానీ బంగారం కానీ అలా ఏదైనా పూచీకత్తు పెట్టడం, ఇంకా రకరకాల పత్రాలు నింపడం వల్ల ఒక పెద్ద ప్రాసెస్ ఉండేది. కానీ ఇప్పుడు డిజిటల్ రుణ యాప్లు నిమిషాల్లో రుణాలు ఇచ్చేస్తున్నాయి. క్రెడిట్ స్కోర్ చూసుకొని దాన్ని బట్టి రుణాలు ఇస్తున్నాయి చాలా డిజిటల్ యాప్లు. రిజర్వ్ బ్యాంక్ రిలీజ్ చేసిన రీసెంట్ డేటా ప్రకారం 2017 నుంచి 2023 మధ్య డిజిటల్ రుణాలు 12 రెట్లు పెరిగాయి. కోవిడ్ టైంలో చాలామంది ఈ డిజిటల్ రుణ యాప్లని ఆశ్రయించాల్సి వచ్చింది. అక్కడ నుంచి ఇలా డిజిటల్ రుణాలు తీసుకోవడం అనేది పెరుగుతూనే ఉంది. ఎందుకంటే జనాల ఆదాయం పెరగట్లేదు, కానీ ఖర్చులు పెరుగుతున్నాయి. కాబట్టి చాలా మందికి రుణాలు తీసుకోవడం అనేది తప్పనిసరి అయిపోయింది. రుణాలు ఎంతగా ఎక్కువ అవుతున్నాయని మనం ఒక డేటా చూసుకున్నట్టయితే మన దేశంలో ప్రతి సంవత్సరం 56 లక్షల క్రెడిట్ కార్డులు జారీ అవుతున్నాయి. ఇంకా కొన్ని రుణ యాప్లు మామూలుగా బ్యాంకులో రుణం పొందలేని వారికి కూడా రుణాలు అనేవి ఇస్తున్నాయి. కానీ ఇలాంటి యాప్లు విపరీతమైన వడ్డీ రేట్లు వేయడము, ఎవరైతే అప్పు తీసుకున్నారో వాళ్ళని మానసికంగా వేధించడం, ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయి. అందుకని రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఏం చేసిందంటే చాలా డిజిటల్ రుణ యాప్లని నిషేధించింది. కానీ ఇలాంటి రుణ యాప్లు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. చాలామంది ఇందులో చిక్కుకొని మానసికంగా వేదనకు గురవుతూనే ఉన్నారు. కాబట్టి ఇలాంటి రుణ యాప్ల మీద ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవాలి. అంతేకాకుండా ప్రజలకి, ముఖ్యంగా గ్రామీణ వినియోగదారులకి ఇలాంటి రుణ యాప్ల మీద అవగాహన కల్పించాలి. సాధారణ బ్యాంకు వడ్డీ రేట్లకు వీటిల్లో వడ్డీ రేట్లకు చాలా తేడా ఉంటుందని, ఇంకా ప్రాసెసింగ్ ఫీజు చాలా ఎక్కువగా ఉంటుందని అవగాహన కల్పించాలి. ఇంకా ప్రజలు కూడా రిజర్వ్ బ్యాంక్ వద్ద నమోదైన రుణ యాప్లని మాత్రమే వినియోగించాలి. ఇంకా ఏదైనా రుణ యాప్ నుంచి లోన్ తీసుకోవాలి అనుకుంటే గనక ఇతరులు దాన్ని వాడుతున్నారా, అందులో నుంచి అప్పు తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నీ కూడా చెక్ చేసుకొని స్టెప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎడిటోరియల్ పూల దేవేంద్ర గారు రాశారు. నెక్స్ట్ ఒక డేటా పబ్లిష్ చేశారు. OECD హెల్త్ స్టాటిస్టిక్ 2023 రిపోర్ట్ ప్రకారం 2022లో వైద్య రంగానికి కేటాయించిన నిధులు చూసుకున్నట్టయితే అమెరికా దాని జీడిపిలో 16.6% వైద్య రంగం మీద ఖర్చు పెట్టింది. జర్మనీ చూసుకుంటే 12.7%, ఫ్రాన్స్ చూసుకుంటే 12.1%, జపాన్ చూసుకుంటే 11.5%, అలా మన ఇండియా చూసుకుంటే కేవలం 2.9% ఆఫ్ జీడిపిని వైద్య రంగం మీద ఖర్చు పెట్టింది. ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరిగా సదుపాయాలు ఉండక
చాలామంది ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తుంది. దానివల్ల చాలామంది అప్పుల్లో కూరుకుపోతున్నారు. కాబట్టి మన దేశం కూడా వైద్య రంగం మీద ఖర్చు పెట్టే నిధులను పెంచాలి. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి అంతరిక్షం అవకాశాల అపారం. లాస్ట్ ఇయర్ మన దేశం చంద్రుడి మీదకి చంద్రయాన్ 3 పంపించింది కదా. అక్కడ చంద్రుడి మీదకి విక్రమ్ ల్యాండర్ ఆగస్ట్ 23న దిగిన సందర్భంగా ప్రతి సంవత్సరం ఆగస్ట్ 23న జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరపాలని చెప్పి భారతదేశ ప్రభుత్వం నిర్ణయించుకుంది. అమెరికా, రష్యాల కన్నా ఆలస్యంగా అంతరిక్ష రంగంలో ప్రవేశించినా సరే మన దేశం 2008లో చంద్రయాన్ 1, 2014లో మంగళయాన్, 2015లో ఆస్ట్రోసాట్ ఇలా మంచి విజయాల్ని సాధించింది. ప్రస్తుతం చూసుకుంటే అంతర్జాతీయ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో మన దేశ వాటా కేవలం 2%, అంటే $800 కోట్ల. ఒక అంచనా ప్రకారం 2033 కల్లా ఇది 8% చేరుకుంటుంది, అంటే $4,400 కోట్ల చేరుకుంటుంది. ప్రపంచ ఆర్థిక వేదిక అంచనా ప్రకారం 2035 కల్లా ప్రపంచ జీడిపికి అంతరిక్ష పరిశ్రమ ద్వారా $1.8 లక్షల కోట్ల అదనపు వాటా అనేది సమకూరుతుంది. కాబట్టి ఇందులో పెద్ద వాటా సంపాదించడానికి మన దేశం కూడా స్టెప్స్ తీసుకోవాలి. భారతదేశం 2023లో అంతరిక్ష విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానం కింద ఉపగ్రహ రంగంలో అంటే శాటిలైట్ రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించింది, అంటే FDIస్ని. ఇంకా 2035 కల్లా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని, 2040 కల్లా చంద్రుడిపై భారతీయ వ్యోమగామిని అంటే ఆస్ట్రోనాట్ని దింపాలి అని చెప్పి భారతదేశ ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. అయితే ఇందుకోసం మనం నిపుణులను సిద్ధం చేసి పెట్టుకోవాలి. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అంతరిక్ష విజ్ఞానంలో 6 నెలల అడ్వాన్స్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టింది. ఇంకా అంతరిక్ష శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు, ఇతర నైపుణ్యాలు కలిగిన సిబ్బందికి గిరాకీ చాలా పెరుగుతుంది. కాబట్టి మన విద్యార్థులకి ప్రత్యేక విద్యా కార్యక్రమాలు ఇంకా కోర్సులని ప్రవేశపెట్టి రేపటి అంతరిక్ష యుగానికి వాళ్ళని సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. భారతదేశం ఇప్పటి వరకు విదేశీ ఉపగ్రహాల ప్రయోగం ద్వారా $17.4 కోట్ల సంపాదించుకుంది. ఎలా అంటే ఇప్పుడు వేరే దేశంలోని కంపెనీస్ వాళ్ళ శాటిలైట్ని కక్షలోకి ప్రవేశపెట్టాలి అంటే మన దేశ సంస్థలు హెల్ప్ తీసుకుంటాయి అన్నమాట. మన దేశంలోని సంస్థలు వాళ్ళ శాటిలైట్ని మన రాకెట్స్ ఉపయోగించి కక్షలోకి ప్రవేశపెడతారు. ఆ విధంగా మన దేశానికి డబ్బులు వస్తాయి అన్నమాట. అలా మన దేశం ఇప్పటివరకు $17.4 కోట్ల సంపాదించింది. 2047 కల్లా భారతదేశం సుమారు $30 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా మారాలనుకుంటుంది కదా. ఈ లక్ష్యం నెరవేరడానికి అంతరిక్ష రంగం చాలా హెల్ప్ అవుతుంది. ఈ ఎడిటోరియల్ డాక్టర్ కె బాలాజీ రెడ్డి గారు రాశారు. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి జీవన శైలి మారితే. అపోలో హెల్త్ ఆఫ్ నేషన్ రిపోర్ట్ ప్రకారం మన దేశంలో 63% మరణాలకి జీవనశైలి జబ్బులే కారణం. జీవనశైలి జబ్బులు అంటే మధుమేహం, రక్తపోటు, ఇంకా అధిక స్థాయి కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా వస్తాయి. దీనికి కారణాలు చూసుకున్నట్టయితే ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ లేకుండా కూర్చొని పనిచేసే జాబ్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి. అంతేకాకుండా ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిళ్ళు అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి. ఇంకా మన ఫుడ్ హ్యాబిట్స్ చూసుకున్నట్టయితే ఉప్పు, చక్కెర, నూనెల వాడకం చాలా పెరిగింది. నూడిల్స్, చిప్స్, పిజ్జాలు, బర్గర్లు ఇలాంటి జంక్ ఫుడ్ని ఇష్టపడే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. ఇలాంటి అలవాట్ల వల్ల గుండె, కాలేయం, మూత్రపిండాల సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. కాబట్టి అందరూ కూడా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని రక్షించుకోవడం అనేది ఒక బాధ్యతగా తెలుసుకోవాలి. జంక్ ఫుడ్ని, ఇంకా స్మోకింగ్ని, ఆల్కహాల్ని దూరం పెట్టాలి. ఉప్పు వాడకాన్ని కూడా వీలైనంత తగ్గించాలి. ఇంకా సాంప్రదాయ ఆహార అలవాటు చేసుకోవాలి. ఇంటి ఆహారం తీసుకోవడం, అది కూడా మితంగా తీసుకోవడం, రోజులో కొంత సమయాన్ని తప్పనిసరిగా వ్యాయామానికి కేటాయించడం, ఇలాంటి చర్యలు తీసుకున్నట్టయితే జీవనశైలి వ్యాధులు అనేవి తగ్గుముఖం పడతాయి. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి మలేషియాతో వ్యూహాత్మక మైత్రి. రీసెంట్గా మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం గారు భారతదేశంలో పర్యటించారు కదా. అప్పుడు మన 2 దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం అనేది కుదిరింది, అంటే కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. ఇంతకుముందు 2015లో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం అనేది ఉండేది, అంటే ఎన్హాన్స్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. ఇప్పుడు దాని నుంచి ఇంకో మెట్టు ఎక్కినట్టుగా కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది కుదిరింది. అయితే మలేషియా మాజీ ప్రధాని మహతీర్ మహమ్మద్ కాలంలో భారతదేశాన్ని చాలా విమర్శించారు. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడం, ఇంకా పౌరసత్వ సవరణ చట్టాన్ని, వీటన్నిటిని కూడా విమర్శించారు. అంతేకాకుండా మన దగ్గర విద్వేష ప్రచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలున్న జాకిర్ నాయక్ 2016లో మహతీర్ మహమ్మద్ మలేషియా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మలేషియాకి పారిపోవడం జరిగింది. తర్వాత 2020లో మహతీర్ అవినీతి ఆరోపణల మీద రాజీనామా చేశారు. తర్వాత 2022లో
ప్రస్తుత ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం మలేషియా ప్రధాని అయినప్పటి నుంచి మన రెండు దేశాల మధ్య సంబంధాలు అనేవి మెరుగుపడ్డాయి. ప్రస్తుతం ఈ రెండు దేశాలు కార్మికుల వలస మీద, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ మీద, క్రీడలు, విద్యా సాంస్కృతిక రంగాల్లో చాలా ఒప్పందాలు క్రియేట్ చేసుకున్నాయి. అందులో ముఖ్యమైనవి చూసుకున్నట్టయితే మన దేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూపీఐని మలేషియా పేనెట్తో అనుసంధానిద్దామని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇంకా మన దేశం నుంచి కార్మికుల్ని, నిపుణులని అక్రమ మార్గాల్లో మలేషియాకి తీసుకెళ్తున్నారు కదా, వాటిని నివారించడానికి క్రమబద్ధంగా నియామకాలు జరపాలి అని చెప్పి అంగీకారానికి వచ్చాయి. ఇంకా స్థానిక కరెన్సీల్లో వ్యాపారాలని వృద్ధి చేసుకోవాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాయి. ఇంకా మలేషియా బ్రిక్స్లో సభ్యత్వం కోసం ప్రయత్నిస్తుంది కదా, భారతదేశం దానికి పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి ప్రకటించింది. భారతదేశానికి మలేషియా 13వ పెద్ద వాణిజ్య భాగస్వామి. 2023-24 ఫినాన్షియల్ ఇయర్లో భారతదేశానికి మలేషియాకి మధ్య వాణిజ్యం $2,000 కోట్ల దాటింది. అయితే ప్రస్తుతం మలేషియాకి భారతదేశ అవసరం చాలా ఉంది. ఎందుకు అనంటే దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడుగా వ్యవహరించడం, ఇంకా మలేషియా రాజకీయాల్లోనూ ఆర్థిక వ్యవస్థలోనూ చైనా జోక్యం చేసుకుంటూ ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి చైనాను ఎదుర్కోవడానికి క్వాడ్ సభ్యదేశమైనటువంటి భారతదేశం చాలా హెల్ప్ చేయగలదని మలేషియా ఆశపడుతుంది. అందుకే మనతో సైనికపరమైన సహకారాన్ని అభివృద్ధి చేసుకుంటుంది. ఈ ఎడిటోరియల్ కైజర్ అడపా గారు రాశారు. నెక్స్ట్ ఒక డేటా పబ్లిష్ చేశారు. ఏఐపై కాసుల వాన. స్టాన్ఫోర్డ్ ఏఐ ఇండెక్స్ రిపోర్ట్ 2024 ప్రకారం కృత్రిమ మీద అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పరిశోధనల కోసం 2013 నుంచి 2023 వరకు ఏ దేశం ఎంత పెట్టుబడి పెట్టిందంటే అమెరికా చూసినట్టయితే $33,524 కోట్ల పెట్టుబడి పెట్టింది. చైనా వచ్చేసి $10,365 కోట్ల. మన ఇండియా చూసుకుంటే 7వ స్థానంలో ఉంది, $985 కోట్ల పెట్టుబడిగా పెట్టింది. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి భారత్లో తయారీ భవితకు దిక్సూచి. ప్రపంచంలో ఏ దేశమైనా సరే అభివృద్ధి సాధిస్తూ ఉపాధి అవకాశాలు కూడా సృష్టించాలి అని అంటే కార్మికుల్ని ఎక్కువగా ఉపయోగించే పరిశ్రమలు, ఇంకా ఆ పరిశ్రమల నుంచి ఎగుమతులు జరిపించడం, ఇలాంటి చర్యలు తీసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే స్టార్టింగ్లో యూరోప్, అమెరికా, తర్వాత జపాన్, దక్షిణ కొరియా, ఇంకా తర్వాత చైనా కూడా ఇలాంటి స్టెప్సే తీసుకున్నాయి. మన దేశంలో చూసుకుంటే ప్రస్తుతం ప్రపంచంలో భారతదేశం అత్యంత వేగంగా అధిక వృద్ధి రేటు సాధిస్తుంది. కానీ దానికి తగ్గట్టుగా యువతకి ఉపాధి అవకాశాలు లభించట్లేదు. ఎందుకు అనంటే పారిశ్రామిక విప్లవం అనేది జరగకపోవడం. ప్రస్తుతం ప్రపంచ వస్తు వాణిజ్య విలువ $24 లక్షల కోట్ల. అందులో 70% గ్లోబల్ వాల్యూ చైన్ ద్వారానే జరుగుతుంది. గ్లోబల్ వాల్యూ చైన్ అంటే ఏంటంటే ఒక వస్తువు పూర్తిగా తయారవడానికి జరిగే ప్రాసెస్లు అన్ని ఒక దేశంలో జరగకుండా వివిధ దేశాల్లో జరగడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మార్ట్ ఫోన్ని చూసినట్టయితే దాని సాంకేతికత అంటే టెక్నాలజీ ఇంకా డిజైన్ ఒక దేశంలో జరిగితే దాని విడిభాగాల ఉత్పత్తి ఇంకొక దేశంలో జరగచ్చు. దాని తర్వాత ఆ విడిభాగాలన్నిటినీ కూర్పు అంటే అసెంబ్లింగ్ ఇంకొక దేశంలో జరగచ్చు. మొత్తం అయిపోయిన తర్వాత మార్కెటింగ్ బాధ్యతలు ఇంకొక దేశం తీసుకోవచ్చు. అలా ప్రపంచవ్యాప్తంగా వస్తు వాణిజ్యంలో 70% గ్లోబల్ వాల్యూ చైన్ ద్వారానే జరుగుతుంది. ప్రపంచంలో ఏ దేశం కూడా పూర్తిగా స్వదేశీ మార్కెట్ మీదనే ఆధారపడి ఉద్యోగాలు సృష్టించలేదు. కాబట్టి మన ప్రభుత్వం అంతర్జాతీయ పరిశ్రమలను ఆశ్రయించడానికి చాలా కృషి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే తమిళనాడులోను, కర్ణాటకలోను ప్రస్తుతం యాపిల్ ఐఫోన్ల తయారీ అనేది జరుగుతుంది. 2021 వరకు కూడా ఇవన్నీ కూడా చైనాలో ఉత్పత్తి అయ్యాయి. ప్రస్తుతం తమిళనాడులోను, కర్ణాటకలోను జరుగుతుంది. దానివల్ల 150,000 ప్రత్యక్ష ఉద్యోగాలు, 4.5 లక్షల పరోక్ష ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఇలా మన దేశంలో ప్రస్తుతం $1,000 కోట్ల విలువైన ఫోన్లు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. కానీ అంతర్జాతీయ యాపిల్ ఐఫోన్ల తయారీలో భారతదేశం వాటా ప్రస్తుతం 14%. 2026 కల్లా ఇది 26 నుంచి 30% వరకు ఉండొచ్చని జేపీ మోర్గన్ అనే సంస్థ అంచనా వేసింది. అయితే మనం ఇంకా ఏం చేయొచ్చు అంటే ఐఫోన్ విలువలో 85% విడిభాగాల విలువే ఉంటుంది. కాబట్టి ఐఫోన్ విడిభాగాల్ని తయారు చేసే విదేశీ సంస్థల్ని కూడా భారతదేశం పెద్ద ఎత్తున ఆహ్వానించాలి. దానివల్ల చాలా ఉద్యోగాలు లభిస్తాయి. ఇంకా వాటిని తయారు చేయడానికి లేటెస్ట్ టెక్నాలజీ ఇంకా స్కిల్స్ కావాలి. కాబట్టి వీటిని భారతదేశానికి ముఖ్యంగా ఎంఎస్ఎంఈ సెక్టార్కి బదిలీ చేసినట్టయితే ఉపాధి అవకాశాలు అనేవి పెద్ద ఎత్తున క్రియేట్ అవుతాయి. ఇలా అంతర్జాతీయంగా భారీ కంపెనీల్ని మనం ఆహ్వానించాలి. ఇంకా ఎంఎస్ఎంఈ సెక్టార్లకి రుణ సదుపాయము, ఇతర వసతులు కల్పించి ఇలాంటి కాంట్రాక్ట్లు ఇప్పించాలి. దాని ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. ఇంకా అంతేకాకుండా మన దేశ స్థానిక సంస్థలు కూడా రీసెర్చ్ మీద, డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టి బహుళ జాతి సంస్థలుగా ఎదగాలి. అంటే ఎంఎన్సీస్గా ఎదగాలి.
ఇంకా ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్లో యాపిల్ ఐఫోన్ కర్మాగారంలో పనిచేసే కార్మికులు కేవలం 4 నుంచి 6 వారాల శిక్షణతోనే పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. కాబట్టి మన ఐటీఐలని, నైపుణ్య శిక్షణ కేంద్రాలని పరిశ్రమలతో అనుసంధానించి పెద్ద ఎత్తున నిపుణులను తయారు చేసుకోవాలి. ఇంకా ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద అంతర్జాతీయ కంపెనీలను ఇక్కడికి రప్పించి వ్యాపార అవకాశాలని, ఉపాధి అవకాశాలని సృష్టించాలి. ఈ ఎడిటోరియల్ గురుచరణ్ దాస్ గారు రాశారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఈజ్ అపర్ణ. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.